నమస్తే. ఓ ఎమ్మెల్యే గారా, ఏమిటి ఇలా వచ్చారు? మా కుర్రవాడు పట్టుకొచ్చారంట. మీ కుర్రవాడా? అవును, వాడు మా లారీ డ్రైవర్. ఏమిటి, వాడు మీ లారీ డ్రైవరా? చూడు ఇన్స్పెక్టర్, నీకు తెలుసో లేదో, చట్టం నా లెఫ్ట్లో, రాజకీయం నా రైట్లో నన్ను అంటిపెట్టుకొని ఉంటాయి. నేను ఏనాడు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కలేదు. మర్యాదగా నువ్వు పట్టుకొచ్చిన మా కుర్రాన్ని వదిలేయి. నో, చూడు భైరవా, గంధపు చెక్కలు ఎర్రచందనం రవాణా చేస్తున్న లారీని సిటీలోకి ధైర్యంగా తీసుకొచ్చాడు కాబట్టి వాణ్ణి వదలడానికి నా రూల్స్ ఒప్పుకోవు. రూల్సా? ఈ పశుపతి అని చెబితే అదే రూల్స్. మిస్టర్ విజయ్, ఈ పశుపతి గురించి నీకు తెలియదు. మర్యాదగా మా కుర్రవాణి వదిలే. నిన్ను ఎవరైనా పై అధికారి అడిగితే ఈ స్టేట్కి ఎదురులేని ఎమ్మెల్యే పశుపతి గారు చెప్పారని చెప్పు. చూడండి, మీరు ఈ నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. నేను ఈ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా నా వృత్తి ధర్మాన్ని నిర్వహించవచ్చు. మీ పదవి కాలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, కానీ నా పదవి 58 సంవత్సరాలు కొనసాగే దమ్మున ఇన్స్పెక్టర్ని. ఈ ప్రజలుగా నా ముందు మీ గౌరవాన్ని పోగొట్టుకున్నా వెళ్ళండి. ఈ ప్రజాస్వామ్యం లాంటి ఈ వ్యవస్థ నడిపే మూల విరాట్ని నాతో పెట్టుకోకు. నిన్ను నీ కుటుంబాన్ని బసమపేటన చేయగలను. అంతేకాదు ఇన్స్పెక్టర్, తన కనుసైగలతో ఈ స్టేట్ రాజకీయాన్ని శాసించగల ఏకైక దమ్మున్న మునగాడు. ఇక నా వరకు వస్తే వితిన్ 24 అవర్స్లో మీ స్టేషన్ని నిన్ను పునాదులతో సహా లేపేయగలను. చూడు భైరవా, ఈ కాకి నన్ను తిట్టు అవమానిస్తాను. ఈ కాకి యూనిఫామ్ ని డిపార్ట్మెంట్ ఎలా చేస్తే చిన్నతనంలోనూ తాగిన ఉగ్గుపాలు కక్కిస్తారా కంత్రి నా కొడక. అసలు ఈ దేశం కోసం కాకి చేసిన సేవలంటే తెలుసారా నీకు? ఎందరో త్యాగాలను రేయింబాలను నిరిగ్రామ కృషి వలనేరా నువ్వు నేను మనందరం ఈ సమాజంలో తిరగలుగుతున్నాం. అలాంటి డిపార్ట్మెంట్ ను హేళన చేస్తావా? లుచ్చా నా కొడక. మర్యాదగా వెళ్ళండి. మిస్టర్ విజయ్, నువ్వు ఎవరితో తలపడుతున్నావో తెలుసా నీకు? తెలుసురా, 1975లో సంధ్య అనే అమ్మాయిని ప్రేమించి నమ్మించి మోసగించి తనను చంపి ఆత్మహత్య చిత్రీకరించిన ఒక పొలిటికల్ బ్రోకర్ నా కొడుకుతో తలపడ్డాడని తెలుసు. ఇకపోతే ఈ గద్వాల సంతానపుడి కోసం నా అత్తమామల కడ తెరిచిన ఒక అడవి దొంగైన ఒక కన్నింగ్ పిల్లతో తలపడతాను అని తెలుసు. చూడు మిస్టర్ పశుపతి, టోటల్ మీ జీవితాలను చదివిన వాడును. త్వరలోనే మిమ్మల్ని చట్టబద్ధంగా ఎదుర్కొని అరెస్ట్ చేసి ఉరికమ్మ మెక్కిస్తాను రా. వెళ్ళండి. చూడు విజయ్, మా జీవితాల గురించి చెప్పినంత మాత్రాన నువ్వు గొప్పవాడి వైపు. మేము తలుచుకుంటే ఉరితాడును సైతం పూలమాలగా మార్చగల సమర్థులం రా. చూడండి, మీకు ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా మీ అంతటా మీరు కోర్టులో లొంగిపోయి నేరాలను ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. కాదని నీ కొమ్ములు విసిరి రౌడీజం గూండాయిజాలతో చెర్రకపోతే శరీరంలోని నవనాడులను పనికి రాకుండా చేస్తా. కాబట్టి వెళ్ళండి. వెళ్ళి కోర్టులో నేరాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరా. వెళ్ళండి. స్వాగతం నీతోనే జీవితం. ప్రేమ స్వాగతం నీతోనే జీవితం. వచ్చేసావు, మనసు నాకు ఇచ్చేసావు. ఉంటే సాగు తోడుగా ఏమిటి దేవి, ఇంత పొద్దుపోయినా నువ్వు ఇంకా నిద్రపోలేదా? నీకోసమే ఎదురు చూస్తున్నాను మామ. పొద్దుటి నుండి మావయ్య కూడా కనిపించడం లేదు. ఏమిటి, నాన్నగారు కనబడడం లేదా? అవును బావా. ఏదైనా పని మీద ఊరెళ్ళుంటాడలేమో గాని వస్తాడులే, పద. బావా, నిన్నొక మాట అడగనా? ఏమిటి దేవి?
ఈ మధ్య నువ్వు నన్ను అసలు పట్టించుకోవడమే లేదు బావా. ఏ దొంగ, అలా మాట్లాడకు. ఇదిగో అలా చూడు, పువ్వుల చుట్టూ తుమ్మిదలు ఎలా తిరుగుతున్నాయో నా మనసు కూడా నీ మనసు చుట్టూ అంతే తిరుగుతుంది. నిజంగానా బావా? అవును దేవి, ఈ హృదయం నీకే అంకితం. మరీ వన్నది అంటూ మరీ ప్రేమన్నది చిత్రాలు చేసినది. నీ చూపే తాకెనుగా వెలుగులతో పుణ్య